ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. సూపర్ టేస్టీ వంకాయ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు మీకు నేను చూపించేస్తాను. వీడియోని మిస్ కాకుండా చూసేయండి. లెట్స్ గో. ముందు ఒక బాండలు పెట్టుకొని కొద్దిగా వేరుశనగపప్పులు, అలాగే జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి ఒక 5-6 ముక్కలు, ఒక 10 ఎండుమిర్చి వేసుకొని 2 స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బాండ్లో పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఈ పౌడర్ చూసారు కదా, ఈ పౌడర్ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు అయినా పచ్చెనపప్పు అయినా వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 1/4 కిలో వంకాయలు కానీ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని చక్కగా వంకాయలన్నీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వంకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసానండి, వీడియో స్కిప్ అయింది. కొంచెం పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా మగ్గనించుకోవాలి మూత పెట్టుకొని. అలాగ ఒక 2-3 నిమిషాల తర్వాత మధ్యలో చూసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఒక 10 నిమిషాలు పట్టింది నాకు వంకాయలన్నీ మగ్గడానికి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, పల్లి, నువ్వులు, కొబ్బరి పొడి, అది వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిలో వెల్లుల్లి కూడా వేసి పౌడర్ చేసుకున్నాను. దొండకాయకి, బెండకాయకి ఈ కర్రీ పౌడర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. పప్పన్నంలోకి సూపర్గా ఉంటుంది, రసానికి మరీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.